తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ₹1,00,000 వరకు ఉన్న రుణాన్ని వారి బ్యాంక్ ఖాతాలో ప్రభుత్వం జమ చేయనుంది. ₹1,00,000 రుణమాఫీని 11.42 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు. ఈరోజు వారి ఖాతాలో 60,098 కోట్ల రూపాయలను నేరుగా ప్రభుత్వం జమ చేయడానికి అన్ని ఏర్పాట్లను చేసింది. నిన్ననే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి ₹1,00,000 రుణమాఫీని చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో అధికారులు అందుకు సంబంధించిన ఏర్పాట్లను చేస్తున్నారు. రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో చెప్పినట్లే ఆగస్టు 15వ తేదీలోపు ₹1,00,000 రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఈ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి వ్యవసాయ, ఆర్థిక శాఖలు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాయి. వ్యవసాయ శాఖ కార్యాలయంలో రైతు రుణమాఫీ సంబంధించి ట్రయల్ను కూడా నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 2 లక్షల రుణమాఫీకి సంబంధించి అధికారులు ఎమ్యూనరేషన్ పూర్తి చేశారు. దీనికి సంబంధించిన 39 లక్షల రైతుల కుటుంబాలకు అర్హత కలిగినట్లు గుర్తించారు. మొత్తం 20 లక్షల మంది రైతులకు 2 లక్షల రుణమాఫీని పొందనున్నారు. ఈరోజు సాయంత్రానికి 1,00,000 లోపు రుణాలన్నీ మాఫీ కానున్నాయి. ఈ నెల ఆఖరులోగా 1.5 లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేయనున్నారు. ఆగస్టు మొదటి వారంలో 2 లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. రుణమాఫీ నిధులను విడుదల చేసిన అనంతరం కొందరు రైతులతో ఆన్లైన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు. అలాగే ఈ రుణమాఫీ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత రైతు భరోసా నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. రైతు భరోసాలో కూడా రుణమాఫీకి అవలంబించిన విధి విధానాలను ఉంచాలని వ్యవసాయ శాఖ ప్రభుత్వం భావిస్తున్నట్టు వ్యవసాయ శాఖ నిపుణులు చెప్తున్నారు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే రైతు భరోసాలను అవలంబిస్తారని వ్యవసాయ శాఖ నిపుణులు తేల్చి చెప్పారు. కేవలం 5 ఎకరాల వరకు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా వేసే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాగానే రైతు బంధు అమౌంట్ను రైతుల ఖాతాలో వేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి వెల్లడించారు. కూడా కేవలం అర్హులైన రైతులకు మాత్రమే రైతు బంధు వారి ఖాతాలో జమ అవుతుందని తేల్చి చెప్పారు.